ఇప్పుడు చాలా హాట్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అమరావతి భూములకు సంబంధించి. హ్మ్. ఇప్పటికే 53, 54 వేల ఎకరాలు ప్రభుత్వం చేతిలో ఉండగా, మళ్ళీ రెండో ఫేజ్‌లో మరో 20,000 ఎకరాలు భూసేకరణ చేశారు. దీని మీద మీరేమంటారు? యూ ఆర్ రైట్. అంటే 33,000 ఏకర్స్ గవర్నమెంట్ ప్రైవేట్ ల్యాండ్స్ తీసుకున్నారు రైతుల నుంచి. అక్కడ ఇంటర్మీడియట్‌గా ఒక 16,000 గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. ఆన్ యావరేజ్ ఒక 50,000 ఏకర్స్ హ్మ్. వాగులు, వంకలతో కలిపి. హ్మ్. ఇప్పుడు ఇంకో 16,000 అంటే ఇంకొక 20,000 అవుతుంది. అంటే ఒక 70,000 ఎకరాలు అవుతుంది. హ్మ్. అసలు ఎక్కడ ప్రపంచంలో ఏ రాజధాని నిర్మించిన సమయంలో ఇంత ఎక్కువగా తీసుకున్న పరిస్థితి అయితే ఎక్కడ లేదు. హ్మ్. ఈవెన్ ఢిల్లీ తీసుకున్నా కూడా ఇట్స్ అబౌట్ 7,000 హ్మ్. హెక్టార్స్ స్క్వేర్ కిలోమీటర్స్ తీసుకున్నారు. హ్మ్. సో ఒక 3,500 ప్యూర్లీ సిటీ నిర్మాణానికి వాడారు. 3,500 పెరిఫెరల్గా నేషనల్ క్యాపిటల్ రీజియన్లో ఉంది. హ్మ్. మరి దేశ రాజధాని ఆ మాత్రం భూమితో ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు కూడా హ్మ్. ఎప్పుడో 50 సంవత్సరాల క్రితం ప్లాన్ చేసింది ఈ రోజుకి కూడా హ్మ్. ఏబుల్ టు క్యాటర్ టు ద నీడ్స్ ఆఫ్ ద పీపుల్. అలాంటి చోట ఇన్ని వేల ఎకరాలు దేనికనేది ఒకవైపు. హ్మ్. అలాగే మరొక వైపు తీసుకున్న దానికి ఈనాటి వరకు ఒక ప్రణాళిక లేదు. ఇయర్ వైజ్ యాక్షన్ ప్లాన్ లేదు. హ్మ్. ఇప్పుడు 2015లో 16లో తీసుకున్నారనుకోండి ఎగ్జాంపుల్, 10 ఇయర్స్ అయింది. ఇయర్ వైజ్ ఏ విధంగా డెవలప్ అవుతుంది, హ్మ్. ఏ ఇన్పుట్స్ వస్తాయి, ఏ డెవలప్మెంట్ ఉంటుంది, రైతులకు ఎప్పుడు ఇస్తారు, వాళ్ళు ఎప్పుడు కట్టుకుంటారు, హ్మ్. వాళ్ళకి ఇచ్చే కమర్షియల్ 200 స్క్వేర్ యార్డ్స్ కమర్షియల్ బిట్స్ ఇస్తారు, అవి ఎక్కడ ఉంటాయి, ఇంతవరకు చూపించనే లేదు. 10 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత హ్మ్. దీనికి దిక్కు లేదు. మళ్ళీ ఇంకో 16,000. ఇప్పుడు గన్నవరంలో ఒక ఎయిర్పోర్ట్ ఉంది, హ్మ్. మళ్ళీ ఇంకో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటున్నారు. ఇప్పుడు కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. సో ఇంచుమించు ఇక్కడున్న భూమి ఎంత ఉందో అక్కడ కూడా అంతే భూమి ఉంది. హ్మ్. మరి ఎన్నో సంవత్సరాలుగా ఆ ఎయిర్పోర్ట్ ఫ్లరిష్ అవుతుంది. హ్మ్. ఇప్పుడు మనది బి క్లాస్ సిటీ విజయవాడ. హ్మ్. సో ఇట్స్ జస్ట్ 1 మిలియన్ పాపులేషన్. మరి అట్లాంటిది నువ్వు హైదరాబాద్తో, బెంగళూరుతో, మెడ్రాస్తో కంపేర్ చేసుకుని మాట్లాడుకోవచ్చు కానీ బట్ ఆ స్థాయికి ఎప్పటికి రీచ్ అవ్వగలుగుతాం మనం? ఓకే. సో వీరు కొన్ని టేకప్ చేసే కార్యక్రమాల్లో హ్మ్. ఖచ్చితంగా జరగవు అని చెప్పగలిగేది ఏంటంటే P4 అని ఒక ప్రోగ్రాం పెట్టారు, హ్మ్. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. హ్మ్. అది జరగదు, ఎప్పటికీ రియలైజ్ కాదు, రాసి పెట్టుకోండి. హ్మ్. అయితే అప్పుడు ఆ రోజు నన్ను పిలిచి నిలదీయండి. హ్మ్. అమరావతి కూడా అంతే. ఓకే. మనం చూస్తుండగా డెవలప్ అయితే కాదు, మనం చచ్చిపోయిన తర్వాత ఏమైనా అవుద్దామో తెలియదు. అంటే సమీప భవిష్యత్తులో అమరావతికి భవిష్యత్తు లేదు. అంటే వారు చెప్పినట్టుగా అవ్వదు. అదే బెంగళూరులా చేస్తాం, హైదరాబాద్‌లాగా చేస్తాం అంటున్నారే, హ్మ్. అది జరగదు. అది. సో ఇట్ కెన్, అంటే విజయవాడ, గుంటూరు మధ్య ఇంచుమించు మంగళగిరి ఇట్లాంటి ఇంకొక టౌన్ డెవలప్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడైతే 1,00,000 పాపులేషన్ ఉంటారు. హ్మ్. ఒక 10 ఇయర్స్‌కి ఒక 2-2.5 లాక్స్, మ్యాక్స్ 3 లాక్స్‌కి రీచ్ అవ్వచ్చు. ఈ రాజమండ్రి, కాకినాడలో గూడా అంతకంటే ఎక్కువ పాపులేషన్ ఉన్నారు. ఉంటుంది గదా సార్. హ్మ్. ఇప్పుడు మనకు మున్సిపల్ కార్పొరేషన్స్ 16 ఉన్నాయి. హ్మ్. 3 లాక్ పాపులేషన్ ఉంటేనే మనం మున్సిపల్ కార్పొరేషన్ చేస్తాం. అవును. హ్మ్. సో ఆ 16 ఎక్సెప్ట్ మచిలీపట్నం, విజయనగరం అట్లాంటి 2, 3 టౌన్స్ తప్ప, శ్రీకాకుళం, మిగిలినన్ని 3 లాక్ అబోవ్ ఉన్నాయి. హ్మ్. చట్టబద్ధత గురించి ఏమంటారు? ఇప్పుడు అమరావతి రాజధాని అవుతుందని ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్‌లో పెట్టి చట్టబద్ధత పార్లమెంట్‌లో పెట్టి ఆమోదింపజేసుకుంటామని చెప్తున్నారు. నిజంగా చట్టబద్ధత వస్తే అమరావతిని ఇక్కడి నుంచి కదిలించే అవకాశం ఉండదు. కాబట్టి అమరావతి డెవలప్ అవుతుంది. ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఖచ్చితంగా రాజధాని ఇదే అని చెప్పడానికి, జనానికి భరోసా ఇవ్వటానికి ప్రభుత్వం ఈ కార్యక్రమం చేస్తుందనుకోవచ్చా? రీఆర్గనైజేషన్ యాక్ట్‌లో హ్మ్. క్యాపిటల్ సక్సెసివ్ గవర్నమెంట్స్ డిసైడ్ చేస్తాయని రాసున్నారు. హ్మ్. అంటే 14 డివిజన్ అయిన తర్వాత ఎలక్షన్ జరుగుద్ది, గవర్నమెంట్ ఏర్పడుతుంది, వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారనేటువంటి ఒక ఫ్రీడమ్ వదిలేశారు దాంట్లో. హ్మ్. హ్మ్. టెక్నికల్‌గా ఇది మా రాజధాని అని వీళ్ళు తీర్మానం చేసి అక్కడ పంపించాల్సింది మిస్ అయ్యారు. హ్మ్. అలాంటి కొన్ని టెక్నికల్ సబ్జెక్ట్స్, కొన్ని ఫాల్ట్స్ జరిగాయి. హ్మ్. సో దాంతో తర్వాత వచ్చిన ప్రభుత్వం ఏం చేసింది, 3 అని మార్చింది. హ్మ్. సో అంటే ఈ వెసులుబాటు యాక్టే ఇచ్చింది. హ్మ్. రాష్ట్ర ప్రభుత్వానికి ఆ వెసులుబాటు యాక్టే ఇచ్చింది. అలా కాకుండా ఆ యాక్ట్‌లో ఇది అమెండ్మెంట్ తీసుకొని అమరావతి అని రాయించాలనేటువంటిది ఇప్పుడు వీరు ప్రతిపాదించింది. హ్మ్. సో అమరావతి రాజధాని
అని రాసినంత మాత్రాన కర్నూలులో హైకోర్టు పెట్టకూడదని ఏం లేదు, ఉమ్, విశాఖపట్నంలో సెకండ్ క్యాపిటల్ పెట్టకూడదని ఏం లేదు. ఉమ్, సో అది గవర్నమెంట్ అధికారంలో ఉన్నటువంటి పార్టీ అధికారంలో గవర్నమెంట్ ఎవరు ఉంటారో వాళ్ళు నిర్ణయం చేయొచ్చు. ఉమ్, అది కేవలం టెక్నికల్గా ఆ పేరు ఉంటుంది అంతే. ఓకే. అక్కడ మీరు అసెంబ్లీ పెడతారా లేకపోతే సెక్రటరియట్ పెడతారా అనేది రాష్ట్ర ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటుంది. అంటే ప్రభుత్వాలు మారినప్పుడు కూడా నిర్ణయాలు మారిపోతే ఒక కన్సిస్టెన్సీ అనేది ఉండదు కదా. అవును, జనరల్గా ఉండదు, అలా ఏ రాష్ట్రంలోనూ జరగలేదు. ఉమ్, ఇప్పుడు మైసూరు స్టేట్కి మైసూరు క్యాపిటల్ ఉండేది, కర్ణాటక అయినాక బెంగళూరు అయింది. ఉమ్, సో బెంగళూరు అయినాక ఎవరు మార్చలేదు. ఓకే. ఇప్పుడు ఈవెన్ కేరళ తీసుకున్నా అవన్నీ సంస్థానాలు, ట్రావెన్కోర్ ఉండేది, కాలికట్ ఉండేది, ఉమ్, కొచ్చిన్, ఇట్లా 3 భాగాలు ఉన్నాయి. త్రివేంద్రం ఎక్కడో లాస్ట్లో ఉంటుంది, ఓకే. ఒక కొనలో ఉంటుంది, సౌత్ టిప్పులో ఉంటుంది. ఉమ్, రాష్ట్రం అంతా నార్త్కి ఉంటుంది, ఉమ్, త్రివేంద్రం ఒకటే డౌన్ ఉంటుంది. త్రివేంద్రం తర్వాత ఇంకేం లేదు. ఏం లేదు. ఉమ్, బట్ స్టిల్ దే డిడ్ంట్ చేంజ్. ఉమ్, సో అట్లా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒకసారి క్యాపిటల్ డిసైడ్ అయినాక దానికి టచ్ చేయడం ఏంటి అనే ఆలోచన ఉండాలి. ఉమ్, బట్ ఆ యాక్ట్లో పేరు రాసినంత మాత్రాన మార్పు చేయడానికి వీలు లేదని చెప్పడానికి అయితే లేదు. అదేమి ఇమ్యూన్ కాదు. ఓకే. ఇప్పుడు ఈ ప్రభుత్వం తీర్మానం చేసి ఈ పేరు పెట్టినప్పుడు వచ్చే ప్రభుత్వం కూడా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వం సయోధ్యలో ఉంటే అప్పుడు కూడా మార్చుకోవచ్చు కదా. ఉమ్, ఉమ్, సో అదేది సీల్ చేసేటువంటి సబ్జెక్ట్ అయితే కాదు. ఉమ్, బట్ ఏదో ఒకటి ఫిక్స్ అయి ఉంటే మంచిది అనే ఆలోచన అయితే మంచిదే. ఉమ్, వారు ఈ పలానా రాజధాని మనది అని రాయిస్తాము చట్టంలో అని ఏదైతే చెప్తున్నారో దాన్ని మనం తప్పుపట్టాల్సిన అవసరం లేదు.